సంవత్సరం క్రితం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే రెంటపాళ్ల గ్రామానికి సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉప సర్పంచ్ అయిన నాగమల్లేశ్వరాన్ని పోలీసులు చిత్రహింసలు పెట్టి మరుసటి రోజే కౌంటింగ్ అయిపోయిన మరుసటి రోజే చిత్రహింసలు పెట్టి నీకేం పని వైఎస్ఆర్సీపీ, నువ్వు కమ్మావైతే వైఎస్ఆర్లో ఎలా ఉంటావు అనరాని మాటలు అతన్ని అన్యాయంగా అతనికి ఆత్మక్షోభ చేపించారు. పాపం కుర్రవాడు ఎమోషనల్ కాబట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు రేపు సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల గ్రామానికి వస్తున్నారు. మరి ఎవరైనా సరే ఈ దేశంలో ఎక్కడికైనా పోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంది వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి, ఆ యువకుడికి సంతాపం తెలియ ఘనమైన నివాళులు అర్పించడానికి. దానికి అనేక ఆంక్షలు ఈ ప్రభుత్వం, పోలీసు వారు, ర్యాలీలు ఉండకూడదంట, మైకులు ఉండకూడదంట, ఎవరు పెట్టట్లేదే. ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఆయనతో పాటు అక్కడికి పోతారు. సరే, పోవడానికి బైకుల మీద రావచ్చు, కార్ల మీద రావచ్చు, ఆటోల మీద రావచ్చు. అలా కాకుండా వినూత్నంగా మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో అందరు ట్యాక్సీ యజమానులకు ఫోన్ చేసి మీరు కనుక ఎవరికన్నా బండ్లు ఇస్తే సీజ్ చేస్తాం, ఎక్కడన్నా సరే ఆటోలు నడిపితే ఆటోలని సీజ్ చేస్తామని భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ఒకటే చెప్తున్నా, ఇది మంచి పద్ధతి కాదు. ఎవరు ఎక్కడికైనా పోవచ్చు, ఏదైనా మాట్లాడచ్చు. ఎవరం కూడా ఇక్కడ గొడవలు జరిగే పరిస్థితి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురారు. దానికి ఉదాహరణమే మొన్న పోయిన వారం పొదిల్లో 40,000 మంది వచ్చారు పొగాకు రైతుల కొరకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే, ఒక్క వెహికల్ పెట్టకుండా. కానీ 20 మందిని తెలుగుదేశం చిన్న చిన్న కార్యకర్తల్ని, ఆడవారిని పెట్టి వాళ్ళకి 200 మందిని పోలీసులు పెట్టి రాళ్ళు తీసిరారు. అంటే ఉద్దేశం ఏంటి? ఎవరో ఒకరిని గొడవ చేయించాలి. ఆ 20 మందిలో ఎవరికన్నా తీవ్రమైన గాయాలు జరిగితే చూడు కొట్టారని చంద్రబాబు నాయుడు గారు చూపెట్టడానికి తన కార్యకర్తల ప్రాణాలే పణం పెట్టుకొని చిల్లర రాజకీయం చేస్తుంది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం. కానీ రేపు చెప్తున్నాం, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ సభ లేదు, ఎక్కడ మీటింగ్ లేదు, ఆయన పరామర్శించడానికి వస్తున్నాడు. పల్నాడులోని ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త, నాయకుడు కదిలి రావాలి. బస్సు మీద వస్తానా, కారు మీద వస్తానా, ఆటోలో వస్తానా, బైక్ మీద వస్తానా, నడుచుకుంటూ వస్తానా, పాక్కుంటూ వస్తానా, ఖచ్చితంగా రేపు 10 గంటలకల్లా సత్తెనపల్లిలో ఉంటాడు మీ కాసు మహేష్ రెడ్డి అని తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి కార్యకర్త, నాయకుడు కూడా కదిలి రండి. శాంతియుతంగా మనం జగన్మోహన్ రెడ్డి గారితో పోయి మన తమ్ముడు నాగమల్లేశ్వరరావుకి ఘనమైన నివాళులు అర్పిద్దాం. అమర్ రహే నాగమల్లేశ్వరరావు.